రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి తాడికొండ. ఈ తాడికొండ నుంచి మాజీ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మేకతోటి సుచరిత వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ నుంచి అప్పుడు గెలిచారు వైసీపీ ఎమ్మెల్యే నుంచి. లాస్ట్ టైం హోమ్ మినిస్టర్గా కూడా ఈ వైసీపీ నుంచి మేకతోటి సుచరిత కూడా మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో తాడికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంలో భాగంగా తెనాలి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి తాడికొండ నుంచి పోటీ చేయబోవడం జరుగుతుంది. ఇక్కడ తాడికొండలో మొదటిదాకా ఒక ఆసక్తికరంగా ఒకటైతే జరిగింది. ఎవరైతే లాస్ట్ టైం తాడికొండ నుంచి పోటీ చేసింది ఎవరైతే ఉన్నారో మీరందరూ చూసే ఉంటారు. ఈ తాడికొండ నుంచి లాస్ట్ టైం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపొందిన ఉండవల్లి శ్రీదేవి. ఈ ఉండవల్లి శ్రీదేవి గారు లాస్ట్ టైం తాడికొండ నుంచి వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ వైసీపీలో పోటీ చేసినప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు టీడీపీకి వేసింది అనే ఒక ఆరోపణతో ఈమెని పార్టీ నుంచి బహిష్కరించడం అయితే జరిగింది వైసీపీ నుంచి. సో బహిష్కరించిన తర్వాత ఈ తాడికొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీదేవి గారు టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టీడీపీలో పార్టీ జాయిన్ అయిన తర్వాత మేకతోటి సుచరిత గారికి తాడికొండ బాధ్యతలు అయితే వైసీపీ చేపట్టింది. అదే క్రమంలో తెనాలి శ్రవణ్ కుమార్ గారు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఈయన సీటు తగ్గించుకోవడం జరిగింది. ఈ మేకతోటి సుచరిత మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే వీళ్ళిద్దరు వచ్చేసరికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఈ మేకతోటి సుచరిత మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఎటువంటి సంక్షేమాలు సరిగా అందలేదని, కేవలం వారి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ వెంబడి ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళ వరకు న్యాయం జరిగిందని అక్కడ ప్రజలైతే ఆరోపించడం జరుగుతుంది. ప్రతిపాడు ప్రజలైతే ఆరోపించడం అయితే జరిగింది. సో అదే క్రమంలో మరలా ఇప్పుడు తాడికొండ అయితే రావడం జరిగింది ఈ మేకతోటి సుచరిత అనే ఆమె. సో ఇప్పుడైనా సరే ఈ తాడికొండలో గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా చాలా బలవంతుడు. మేకతోటి సుచరిత అనే వ్యక్తి ఆర్థికంగా చాలా బలవంతురాలు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, మాజీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. ఆమె హోమ్ మినిస్టర్ అయ్యారు లాస్ట్ టైం వైసీపీ నుంచి. సో ఆర్థికంగా బాగానే సంపాదించుకున్నారు, బాగానే బలవంతులు. ఈమె మీద కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఆరోపణలు కబ్జాలకు పాల్పడటం, రౌడీయిజం. అప్పుడు లాస్ట్ టైము ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ సభ్యులకే కొంచెం అండదండలుగా చూపించడం వంటి మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. వాళ్ళ సభ్యులు అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే తిరుగుతూ ఉన్నారో అప్పుడు ఆ టైంలో వాళ్ళ చుట్టూ ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళ వాటికి మంచి చేసింది అనే ఆరోపణలు అయితే ఈ సుచరిత గారి మీద అయితే ఉన్నాయి. కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే మంచి జరిగిందని ఏమేమి ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ మేకతోటి సుచరిత మీద. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ తెనాలి శ్రావణ్ కుమార్ వచ్చేసరికి లాస్ట్ టైం కూడా తాడికొండ నుంచి ప్రీవియస్ అంటే 2014లో కూడా తాడికొండ నుంచి పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది ఈ తెనాలి శ్రావణ్ కుమార్ అనే అతను. సో మరలా ఇప్పుడు కూడా తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంలో భాగంగా తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గారు మళ్ళీ నిలబడుతున్నారు. ఈయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఈయన కూడా డబ్బు బాగా పెట్టగలడు జనాలకి. ఫిరంగపురంలోని లాస్ట్ టైం ఎలక్షన్కి కేవలం ఫిరంగపురం మండలం వాటికి లాస్ట్ టైం ఎలక్షన్స్కి 15 కోట్ల రూపాయలు వచ్చింది. లాస్ట్ టైం ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నప్పుడు కేవలం ఒక ఫిరంగపురం మండలానికి 15 కోట్ల రూపాయలు ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీకి వచ్చింది. ఒక మండలానికి 15 కోట్లు అంటే దాదాపు 5 మండలాలు 6 మండలాలు వేసుకోండి, 6 × 15 కోట్లు వేసుకోండి, దాదాపు ఒక 60 నుంచి 70 కోట్ల పైచిలకు మేర ఈ తాడికొండలో లాస్ట్ టైం ఎలక్షన్కి అయితే బాగా డబ్బు పంచడం జరిగింది. ఈ తాడికొండ నుంచి లాస్ట్ టైం జనసేన నుంచి కాకుండా బీఎస్పీ నుంచి, ఆర్ఎస్పీ నుంచి ఒక అభ్యర్థి అయితే పోటీ చేశాడు. తాడికొండ నుంచి జనసేన, బీజేపీ
అప్పుడు జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా ఆర్ఎస్పీ నుంచి ఒక వేరే వ్యక్తి అయితే పోటీ చేయడం జరిగింది. అతనికి మంచి ఓట్లు అయితే రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి దాదాపు 15,000 ఓట్లు పైచలకి అయితే అక్కడి నుంచి రావడం అయితే జరిగింది ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి. ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్గా ఇది అమరావతి దగ్గరలో ఉండే ఏరియా. ఇది ఆ అమరావతి, తుళ్ళూరు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని ఉండే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వారు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ మీద బాగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దేనికైనా తెగిస్తారు ఈ కాన్స్టిట్యున్సీ కోసం, ఈ తాడికొండ కోసం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధాని కూడా రాజధాని తుళ్ళూరు ఏదైతే ఉందో అది కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు వైసీపీ చేజిక్కించుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ టైట్ ఫైట్ అయితే నెలకొని ఉన్నది. ఈ తెనాలి శ్రవణ్ కుమార్, మేకతోటి సుచరిత గారికి బాగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే జనసేన నుంచి లాస్ట్ టైం 15,000 ఓట్లు, ఆర్ఎస్పీ పొత్తులో భాగంగా 15,000 ఓట్లు పడ్డాయి. లాస్ట్ టైం ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచింది కేవలం 9,800 పైచలకు ఓట్లతో మాత్రమే గెలిచారు. సో ఖచ్చితంగా ఈ ఓట్లు మొత్తం ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి టైట్ ఫైట్ అయితే ఉంటుంది. మనం చెప్పుకోవాలి, టైట్ ఫైట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ గెలిచే అవకాశాలు అయితే మాత్రం టీడీపీకి అయితే ఇక్కడ మెండుగా ఉంటుంది. బట్ టైట్ ఫైట్ కూడా ఉంటుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం టీడీపీ గెలిచింది, లేకపోతే టైట్ ఫైట్ ఉంటుందని మా సర్వేలు అయితే తెలియంది ఈ తాడికొండ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి మంచి జరిగిందని ఏమేమి ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ మేకతోటి సుచరిత మీద. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ తెనాలి శ్రావణ్ కుమార్ వచ్చేసరికి లాస్ట్ టైం కూడా తాడికొండ నుంచి ప్రీవియస్ అంటే 2014లో కూడా తాడికొండ నుంచి పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది ఈ తెనాలి శ్రావణ్ కుమార్ అనే అతను. సో మరలా ఇప్పుడు కూడా తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గారు మళ్ళీ నిలబడుతున్నారు. ఈయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఈయన కూడా డబ్బు బాగా పెట్టగలడు జనాలకి. ఫిరంగపురంలోని లాస్ట్ టైం ఎలక్షన్కి కేవలం ఫిరంగపురం మండలం వాటికి లాస్ట్ టైం ఎలక్షన్స్కి 15 కోట్ల రూపాయలకి వచ్చింది. లాస్ట్ టైం ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నప్పుడు కేవలం ఒక ఫిరంగపురం మండలానికి 15 కోట్ల రూపాయలు ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీకి వచ్చింది. ఒక మండలానికి 15 కోట్లు అంటే దాదాపు 6 మండలాలు వేసుకోండి, 6 × 15 కోట్లు వేసుకోండి. దాదాపు ఒక 60 నుంచి 70 కోట్ల పైచీలకు మేర ఈ తాడికొండలో లాస్ట్ టైం ఎలక్షన్కి అయితే బాగా డబ్బు పంచడం జరిగింది. ఈ తాడికొండ నుంచి లాస్ట్ టైం జనసేన నుంచి కాకుండా బీఎస్పీ నుంచి, ఆర్ఎస్పీ నుంచి ఒక అభ్యర్థి అయితే పోటీ చేశాడు తాడికొండ నుంచి. జనసేన బీజేపీ అప్పుడు జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా ఆర్ఎస్పీ నుంచి ఒక వేరే వ్యక్తి అయితే పోటీ చేయడం జరిగింది. అతనికి మంచి ఓట్లు అయితే రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి దాదాపు 15,000 ఓట్లు పైచలకి అయితే అక్కడి నుంచి రావడం అయితే జరిగింది ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి. ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్గా ఇది అమరావతి దగ్గరలో ఉండే ఏరియా. ఇది ఆ అమరావతి, తుళ్ళూరు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని ఉండే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వారు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ మీద బాగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దేనికైనా తెగిస్తారు ఈ కాన్స్టిట్యున్సీ కోసం, ఈ తాడికొండ కోసం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధాని కూడా రాజధాని తుళ్ళూరు ఏదైతే ఉందో అది కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు వైసీపీ చేజిక్కించుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ టైట్ ఫైట్ అయితే నెలకొని ఉన్నది. ఈ తెనాలి శ్రవణ్ కుమార్, మేకతోటి సుచరిత గారికి బాగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే జనసేన నుంచి లాస్ట్ టైం 15,000 ఓట్లు, ఆర్ఎస్పీ పొత్తులో భాగంగా 15,000 ఓట్లు పడ్డాయి. లాస్ట్ టైం ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచింది కేవలం 9,800 పైచలకు ఓట్లతో మాత్రమే గెలిచారు. సో ఖచ్చితంగా ఈ ఓట్లు మొత్తం ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి టైట్ ఫైట్ అయితే ఉంటుంది. మనం చెప్పుకోవాలి, టైట్ ఫైట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ గెలిచే అవకాశాలు అయితే మాత్రం టీడీపీకి అయితే ఇక్కడ మెండుగా ఉంటుంది. బట్ టైట్ ఫైట్ కూడా ఉంటుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం టీడీపీ గెలిచింది, లేకపోతే టైట్ ఫైట్ ఉంటుందని మా సర్వేలు అయితే తెలియంది ఈ తాడికొండ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి